డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ బదిలీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకులు. రేపటి నుంచి కౌన్సిలింగ్ పెట్టుకుని ఇప్పటివరకు కూడా ఫైనల్ లిస్టు రెడీ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల నుంచి తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. మెరిట్ లిస్టులో లేని వారిని కూడా ముందు వరుసలోకి తీసుకొచ్చారని వారు ఆరోపించారు. అవకాశం ఏదైతే ఉందో జీవో నెంబర్ 80 వైద్య ఆరోగ్య శాఖలో దుర్వినియోగం అవుతూ ఉంది. ఈ విషయం మీద డైరెక్టర్ గారిని, కమిషనర్ గారిని, అలాగే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి సాధారణ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము కోరటం, వారితో చర్చించడం జరిగింది. అయినప్పటికీ రేపు కౌన్సిలింగ్ అన్నా కూడా ఈరోజు కూడా లిస్టులన్నీ టెంటేటివ్ అంటే తాత్కాలికం అనే పేరు మీదనే వస్తూ ఉన్నాయి తప్ప ఫైనల్గా ఈ లిస్టు సరిగ్గా చేసామనే స్పష్టత లేని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైఖరి కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఉద్యోగులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. 80 జీవోలో జిఏడి లిస్టులో ఉన్న ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాటికే ఈ ప్రివిలైజేషన్, ఆఫీస్ బేరర్స్ ప్రివిలైజేషన్ వర్తిస్తుంది అని చెప్పి జీవో సమగ్రంగా చెప్తూ ఉంటే ఈరోజు 20 సంవత్సరాల క్రితం జరిగిన 20 సంవత్సరాల నుంచి గుర్తింపు సంఘ ఎన్నికలు లేని డిపార్ట్మెంట్లో ఈరోజే మేము మాకు సంఘానికి గుర్తింపు ఉందని చెప్పి రాత్రికి రాత్రి గుర్తింపు ఉన్నదని చెప్పి సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయటం, వాటిని తీసుకుపోయి ఎవరైతే గత దశాబ్ద కాలంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో తిష్టవేసి ఉన్న ఉద్యోగులకు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఈ సర్టిఫికేట్లు రాయటం జరుగుతూ ఉంది. ఇది మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాం. సాధారణ ఉద్యోగుల బదిలీ హక్కుని రక్షించమని చెప్పి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. జీవో నంబర్ 80 ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? లాంగ్ స్టాండింగ్ వాళ్ళని లేపాలనే కదా. లేపాలి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ లాంగ్ స్టాండింగ్ వాళ్ళు ఇక్కడే ప్రయారిటీ పెట్టుకొని ఇక్కడే ఉండాలని, ఇక్కడే తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు జీవో నంబర్ 80 ఎలా సక్సెస్ఫుల్ అయినట్టు చెప్పండి ఒక మాట. కాబట్టి యూనియన్ ప్రయారిటీ అన్నది తీసివేయాలి. మెయిన్ తీసివేస్తేనే వీళ్ళు ఇక్కడ నుంచి కదులుతారు, లేకపోతే కదలరు. ఆ యూనియన్ ప్రయారిటీని ఖచ్చితంగా తీసివేయాలి. లేదా సాధారణ ఉద్యోగి ఎలా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు వాళ్ళని కూడా అలాగే అటెండ్ అవ్వమనండి. యూనియన్ ప్రయారిటీ ఎందుకు? ప్రజల కోసము, ఉద్యోగుల కోసం పనిచేసేవాడు ఏ మారుమూల నుంచి, గ్రామాల నుంచి వచ్చి మన సమయాన్ని ఇక్కడ హెచ్చించవచ్చు కదా. ఇక్కడనే తీసివేసుకొని చేయాలన్నా చెప్పండి. అది మా ఉద్దేశం సార్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలను తొలగించండి. పెట్టుకుంటే పెట్టుకోమండి. స్టేట్ బాడీలో ఒకళ్ళిద్దరికి పెట్టుకోమనండి. జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరర్ అలా పెట్టుకోమనండి. కానీ 6 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు కాబట్టి వాళ్ళని కూడా తీసివేయాలి. వాళ్ళని కూడా తీసివేయాలి. వాళ్ళ మా దగ్గర ఎవిడెన్స్లో మేము ప్రొవైడ్ చేస్తాం. మేము విజిలెన్స్కి